రిషి, కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. కొంచెం సేపు ఆ బస్ స్టాప్ లో కూర్చుందామా? సరే శశి, పద. రిషి, ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? మళ్ళీ వెళ్ళమను. శశి, మా అమ్మతో నీకెందుకు? మనిద్దరం ఒకటి. అవును. కోపంలో అచ్చం వాళ్ళ నాన్నమ్మలాగే ఉంది. నాకు నిద్ర వస్తుంది రిషి. నా ఒళ్ళో పడుకో శశి. ఇక్కడికి ఎందుకు వచ్చింది రిషి? నేను వెళ్ళిపోతా. నువ్వు ఆగు, నేను అక్కడ దూరంగా కూర్చుంటా. ఆమె మళ్ళీ వస్తే అస్సలు బాగుండదు. సరే రాదులే. కరెక్ట్ టైంకి మొబైల్ కూడా పనిచేయడం లేదు. అమ్మా, నాకు కూడా నిద్ర వస్తుందమ్మా. ఉండు. శశి, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నంత చెడ్డదాన్ని కాదమ్మా. నా మీద అందరూ లేనిపోని చెప్పడంతో నువ్వు నా గురించి చెడుగా అనుకుంటున్నావు. ఈ అమ్మ ప్రేమని నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు శశి?
రిషి రిషి లేనన్నా. రిషి రిషి లే. ఏంటమ్మా? లేనన్నా. శశి మంచి నిద్రలో ఉంది. తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపి మనం మన ఇంటికి వెళ్దాం, సరేనా? అలాగే అమ్మా. రే యష్, ఇప్పటికే చాలాసేపు అయింది. శశి కనపట్టం లేదని మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాంరా. సరేనమ్మా. శశి శశి నేను చెప్పాను కద్దాము, శశి సింధు దగ్గరికి వెళ్ళుంటే తప్పకుండా సింధునే శశిని మన ఇంటికి తీసుకొచ్చి దింపి వెళ్తుందని. చూడు, మన శశిని తీసుకొచ్చేసింది. ఏంటమ్మా ఇది? ఎక్కడికి వెళ్ళిపోయావే? ఇలా రాత్రిపూట ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చా? తప్పు కదా. నీకోసం మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా అసలు? ఊరుకో అమ్మా, ఏడవకు. నా తల్లి కదా. శశి నీ దగ్గరికి వచ్చిన వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. శశి కోసం ఇక్కడ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? యష్, జరిగింది తెలుసుకోకుండా ఊరికే ఆవేశపడకు. శశి ఏం నా దగ్గరికి రాలేదు. మరి శశి నువ్వెలా తీసుకొచ్చావు? నేను రిషి ఎగ్జిబిషన్ నుంచి ఇంటికి వస్తుంటే మాకు రోడ్డు మీద శశి కనిపించింది మావయ్య. రేయ్, 1+1 ఆఫర్ రా. ఆ అమ్మాయి మెళ్ళ కూడా గోల్డ్ చైన్ ఉంది. రేయ్, పోలీసులు రా, పదండి. అప్పటికి నేను ఫోన్ చేద్దామని ట్రై చేశాను. ఆ గొడవలో నా ఫోన్ పాడైపోయింది. అందువల్లే ఫోన్ చేయలేకపోయాను. చాలా థ్యాంక్స్ సింధు. శశిని పెద్ద గండ నుంచి కాపాడి మాకు చాలా హెల్ప్ చేశావు. యష్, నీకు ఆల్రెడీ చెప్పాను, పిల్లల్ని కొట్టో భయపెట్టో మార్చలేం. వాళ్ళకి ప్రేమగా నచ్చ చెప్తూ మంచి దారిలోకి తెచ్చుకోవాలి అని. అయినా వినకుండా నువ్వు శశిని కొట్టావు. నీ వల్లే శశి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంది. నేను రిషి చూశాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఏంటి పరిస్థితి? నీకు ఇదే చెప్తున్నాను యష్, నాన్నగా శశిని సరైన పద్ధతిలో పెంచు. ఇలానే పెంచితే మాత్రం
నా కొడుకుని నేను దక్కించుకున్నట్టే నా కూతుర్ని కూడా నేను తీసుకుపోతాను. రా రిషి, వెళ్దాం. శశి, ఏంటమ్మి శశి, ఇట్ట ఇంట్లోంచి పారిపోతావా? నీకేమైనా అయితే? అసలు ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న ఈ దిక్కుమాలిన ఆలోచన నీకెలా వచ్చింది అసలా? ఇదేంది నన్ను చూస్తా ఉంది? కొంపదీసి ఆ సలహా నేనే ఇచ్చేశానని వాళ్ళ నానమ్మకి చెప్పేస్తుందా ఏంటి? చెప్పిందో వదిన నన్ను ఎక్కడే సంపి పాతరేస్తుంది. వదినా, పాపం శశి తినుండదో లేదో తీసుకెళ్ళి ఏదైనా పెడతాను. నువ్వు పద శశి. వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు? మళ్ళీ శశిని కొట్టేస్తాడా ఏంటి? ఎందుకు ఇలా చేసావు? ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? రే యష్, శశి తిరిగి వచ్చింది కదరా, ఈ కోదిలే. నువ్వు మాట్లాడుకో. ఇంట్లోంచి పారిపోయి మమ్మల్ని బెదిరిద్దామని అనుకుంటున్నావా? మాట్లాడవే. నాన్న, నాన్న నీకు ముందే చెప్తున్నాను, మళ్ళీ నన్ను అరిచినా కొట్టినా నేను సింధు దగ్గరికి వెళ్ళిపోతాను. అసలు సింధు దగ్గర రిషి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ నాకు నచ్చడం లేదు అసలు. నేను రిషి దగ్గరికి వెళ్ళిపోతాను. శశి, ఇంక నిన్నెవ్వరూ ఇంట్లో కొట్టరమ్మా, నేనున్నాను కదా. అయితే నాన్న నా మీద చెయ్యేందుకెత్తాడు? ఊరికే నాన్నా, ఉత్తిదే. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా, నీకోసం మీ నాన్న చాలా భయపడ్డాడు తెలుసా అసలు. నీకోసం రాత్రి నుంచి వెతుకుతూనే ఉన్నాం. అందుకే ఏదో చిన్న కోపంతో చెయ్యెత్తాడంతే, అంతే తప్ప ఇంకేం లేదసలు. సంధ్య, శశిని తీసుకెళ్లి భోజనం చేయించి పడుకోబెట్టు. తీసుకెళ్ళి. ఒరే యష్, శశి నోటి నుంచి ఏ మాట అయితే రాకూడదనుకున్నానో అదే వచ్చిందిరా. నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో. దయచేసి ఇంకోసారి శశిని అరవడం కొట్టడం అనే ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వకసలా. గుర్తుంచుకో. సింధుని చూడండి, రిషిని ఎంత చక్కగా పెంచుతుందో. పిల్లల్ని కొట్టో భయపెట్టో మార్చలేం. వాళ్ళకి ప్రేమగా నచ్చ చెప్తూ మంచి దారిలోకి తెచ్చుకోవాలి అని. ఇలానే పెంచితే మాత్రం నా కొడుకుని నేను దక్కించుకున్నట్టే నా కూతుర్ని కూడా నేను తీసుకుపోతాను. మాట్లాడవే. నాన్న,
నాన్న నీకు ముందే చెప్తున్నాను, మళ్ళీ నన్ను అరిచినా కొట్టినా నేను సింధు దగ్గరికి వెళ్ళిపోతాను అసలు. రే, కాఫీ తీసుకో. నీ కళ్ళేంట్రా అంతెర్రబడ్డాయి? రాత్రంతా నిద్రపోలేదా ఏంటి అసలు? నిద్ర పట్టలేదమ్మా. ఏరా? శశి గురించి. శశి విషయంలో ఏం చేయాలన్న ఆలోచన నా కంటి మీద రెప్ప వేయనివ్వట్లేదు. అసలు శశి ఎందుకింత మూర్ఖంగా తయారవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. తను ఎలా మార్చాలో, ఎలా మంచి మార్గంలో పెట్టాలో తెలియడం లేదు. నిజమేరా, శశి మన చెయ్యి దాటిపోతుంది. నువ్వే విన్నావుగా రాత్రి ఎలా మాట్లాడిందో. దాన్ని మనం పొరపాటున కూడా తిట్టినా అరిచినా ఆ సింధు దగ్గరికి వెళ్ళిపోతుందిరా. రిషిలాగే శశి కూడా మనకి దూరం అయిపోతుంది. శశి గురించి మనం ఏదో ఒకటి చెయ్యాలరా. అసలు శశి మన మాట వింటుంటే కదమ్మా మనం ఏం చేసినా జరిగేది. నాన్నంటే గౌరవం గాని భయం గాని దానికి ఉన్నాయి అసలు. దానికొక్కటే పరిష్కారం రా. ఏంటమ్మా అది? నువ్వు సంధ్య పేరుకే శశికి అమ్మా నాన్నల్లా నటిస్తున్నారు. అది నిజం కాదు. అదే మీరిద్దరూ నిజంగానే భార్యాభర్తలైతే అప్పుడు శశికి మీరిద్దరూ నిజమైన అమ్మా నాన్నల్లా కనిపిస్తారు. అదే జరిగితే దానిలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదురా అసలా. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. శశిని కూడా ఆ సింధు దక్కించుకోకముందే సరైన నిర్ణయం తొందరగా తీసుకోరా. శశిని అక్కడ దింపేసి వచ్చాను. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఎలా తెలుస్తుంది? హలో మావయ్య. భయమేస్తుంది సింధు. దేనికి మావయ్య? అదేనమ్మా, శశి గురించి. రాను రాను అది పూర్తిగా పాడైపోతుందమ్మా. అసలు శశి అలా అవ్వడానికి కారణం ఆ కన్యాకుమారినమ్మా. ఏదో ఒకటి చేసి శశిని సరైన పద్ధతిలో పెట్టాలమ్మా. అది అమ్మగా నువ్వే చేయగలుగుతావు. నేను అదే ఆలోచిస్తున్నాను మావయ్య, శశి క్యారెక్టర్ని ఎలా సరిదిద్దాలా అని. మీరేం బాధపడకండి, నేనే ఏదో ఒకటి చేసి శశిని మారుస్తాను. నువ్వు చేయగలవమ్మా, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. సింధు, ఇంకొక విషయం. చెప్పండి మావయ్య. మీ అత్తయ్య యశ్ చేత సంధ్య మెళ్ళలో తాళి కట్టించే ప్రయత్నంలో ఉందమ్మా. నాకు కూడా తెలిసింది మావయ్య. తెలిసి కూడా ఎలా ఊరుకుంటున్నావమ్మా? నీ భర్తని, నీ అత్తారింటిని దక్కించుకోవాలని నీకు లేదా? మాట్లాడవేంటి సింధు? కొన్నిసార్లు మౌనం మంచిది కాదమ్మా. మా ఇంట్లో పరిస్థితులు మారాలంటే నువ్వు రావాలమ్మా. సరే మావయ్య.
తేజ లోపలికి రా. ఏంటి తేజ చెప్పకుండా వచ్చేసావు? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. హైదరాబాద్ నుంచి ఇదేనా రావటం? అవును. మన విషయం, నువ్వు కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్న విషయం మీ ఇంట్లో వాళ్ళతో చెప్పావా? మా అమ్మతో అన్ని విషయాలు మాట్లాడాను. మన పెళ్ళికి కంపెనీ పెట్టడానికి అన్నిటికీ ఒప్పుకుంది. మొత్తానికి సాధించుకుని వచ్చావన్నమాట. శశి అమ్మ దగ్గర పెరగడమే కరెక్ట్. అసలు శశిని నమ్మగానే ఫీల్ అవ్వట్లేదు కదా. తన దృష్టిలో సంధ్య అమ్మ. కాదు కాదు కాదు, సంధ్య నా భార్య. తన మెళ్ళలోనే నేను తాళి కడతాను. అప్పుడు శశికి అమ్మవుతుంది కదా.